మోడీ భజన చేస్తుంటే ఉస్మానియా యూనివర్సిటీ తరఫున మాత్రం బహుజన సెక్యులరిజం పేరు మీద ప్రపంచానికి మోడీ భజన ఎందుకు చేయకూడదు చెప్పబోతున్నాం. వాస్తవానికి బీసీ అనే పేరు మీద వాళ్ళు చేస్తున్నటువంటి ఎత్తుగడ్డ కానీ లేదా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం కానీ ఛాయవాళ్ళ పేరు మీద వాళ్ళు ఛాయ కప్పుతున్నటువంటి మర్మం కానీ మనం బాగా గమనించాల్సినటువంటి విషయం ఉంది. ఛాయవాళ్ళ ప్రధానమంత్రి చేస్తున్నారు, మరి అదే ఛాయ వాళ్ళకి ఎంతమందికి ఎంపీ టికెట్ ఇస్తున్నారో చెప్తలేదు. ఛాయ వాళ్ళ పేరు మీద ప్రధానం చేస్తున్నామని చెప్తున్నటువంటి బీజేపీ పార్టీకి ఎంతమంది ఛాయ వాళ్ళకు వాళ్ళు ఎంపీ టికెట్ ఇస్తున్నారో చెప్పలేదు. డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్తున్నటువంటి మోడీ మేము మొత్తం గుజరాత్లో ఇండస్ట్రియల్ రంగాన్ని డెవలప్ చేసామని చెప్తున్నటువంటి మోడీ ఆ ఇండస్ట్రియల్ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీల కంపెనీలు ఏమైనా చెప్తలేడు. డెవలప్ చేస్తున్నటువంటి మోడీ తను రాకముందు గుజరాత్ జాతీయ లెక్కల ప్రకారం డెవలప్మెంట్ లో ఏ స్థాయి ఉన్నది, తను వచ్చిన తర్వాత ఏ స్థాయి తీసుకోపోయాడో చెప్తలేడు. తను రాకముందు 3వ స్థానంలో ఉన్నది అభివృద్ధిలో, తను వచ్చినాక 3వ స్థానంలో ఉన్నది. మరి అభివృద్ధి ఏం చేసినట్టు, మరి అభివృద్ధికి ఆయన చేసి కొత్త ప్రణాళిక చేసినటువంటిది ఏదో చెప్పలేదు. ఇప్పుడు గుజరాత్ పేదరికంలో 15వ స్థానంలో ఉన్నది, మరి 15వ స్థానంలో ఎందుకుందో చెప్తలేడు. పశ్చిమ బెంగాల్లో ఎప్పుడైతే యాంటీ మూవ్మెంట్ కంపెనీస్ యాంటీ మూవ్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఆ కంపెనీ మొత్తం తీసుకుపోయి గుజరాత్ లో పెట్టాడు. తెలంగాణ మూవ్మెంట్ రావడంతో చంద్రబాబు పెట్టినటువంటి కంపెనీల వల్ల ఇక్కడ ప్రభుత్వం నాశనం అయిపోతే ఎట్లా ప్రభుత్వం నాశనం అయిపోయినా కంపెనీల వల్ల ఎంత నాశనం అవుతుందో దాన్ని దృష్టి పెట్టుకొని ఇక్కడ వచ్చినటువంటి ఉద్యమాల నుంచి తెలంగాణ ఉద్యమం ఒకవైపు జరుగుతూ ఉంటే ఆ కంపెనీల మొత్తం కూడా గుజరాత్ తీసుకుపోయి పెట్టుకున్నాడు. అవన్నీ పెట్టుకున్నటువంటి బహుజాతి కంపెనీలు. ఆ బహుజాతి కంపెనీలో మన వాటా చెప్పాడు, ఎస్సీ ఎస్టీ బీసీల సంగతి చెప్పాడు. ఈ రోజు పేపర్కి వచ్చింది, నేను ముఖ్యమంత్రి అయినందుకు కూడా నా కుటుంబాన్ని పట్టించుకోలేదు, నన్ను ప్రధాని చేయండి నా కుటుంబాన్ని పట్టించుకుంటాను, నా కుటుంబం అంటే దళిత బహుజనులు అని చెప్తున్నాడు. అంటే నేను ముఖ్యమంత్రి చేస్తేనే దళిత బహుజనులు పట్టించుకున్నాడు, ప్రధాని చేస్తే నువ్వు ఎట్లా పట్టించుకుంటావు? ఒక్కసారి నేను ముఖ్యమంత్రి చేస్తేనే గుజరాత్ లో దళితులకు ముస్లింలకు దండయాత్ర పేరు మీద నువ్వు మతోన్మాదం పేరు మీద ఉచ్చకొత్తలు పోసినావు. 2 వర్గాలు ఒకటేసారి 2 పిట్టలు ఎగిరిపోయాడు. ఇటు ముస్లింలు తెచ్చిన దళిత బహుజనులు. ఇక్కడ ఇంకొక విషయం మిత్రులారా, చాలా మంది